కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ 2 బిల్లులు ప్రవేశపెట్టనున్న సర్కార్. శాసన మండలిలో మెడికల్ కాలేజీలపై చర్చ. సభకు రాకుండా జీతభత్యాలు నైతికమా? నేతల అసభ్య పదజాలం ఆమోదయోగ్యమా? ఏపీ అసెంబ్లీ నైతిక విలువల కమిటీ భేటీలో చర్చ. అమరావతిలో రీజనల్ ఆఫీసులు పెట్టండి. బ్యాంకర్లకు ఏపీ సీఎం పిలుపు. రాష్ట్ర ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని ఆహ్వానం. పార్టీ ముఖ్యులతో ఇవాళ వైఎస్ జగన్ భేటీ. హాజరు కానున్న కోఆర్డినేటర్లు, జిల్లా ఇన్ఛార్జ్లు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రాజకీయ పరిణామాలపై చర్చ. కృష్ణా ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తాం. తెలంగాణ హక్కులే ముఖ్యమన్న ఉత్తమ్. గ్రూప్ 1 అపీల్ పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేసిన టీజీపీఎస్సీ. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేసిన బెంచ్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఇవాళ తిరుమలకు సీఎం చంద్రబాబు. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ. వెంకటాద్రి నిలయం ప్రారంభం. ప్రకాశం జిల్లా ఒంగోలులో కంపించిన భూమి. అర్ధరాత్రి 2 సెకండ్ల పాటు వణుకు. శర్మ కాలేజ్ ప్రాంతంలో ప్రకంపనల తీవ్రత. బతుకమ్మ కుంటను సందర్శించిన హైడ్రా కమిషనర్. ఎల్లుండి జాతికి అంకితం చేయనున్న సీఎం. సర్వాంగ సుందరంగా పరిసరాల ముస్తాబు. నిర్మల్ కలెక్టరేట్ లో బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాషాభినవ్. ఉత్సాహంగా ఆడిపాడిన ఉద్యోగులు. ఉత్సవతో విజయవాడకు మరింత ఆధ్యాత్మిక శోభ. పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇవాళ హాజరు కానున్న ఉపరాష్ట్రపతి. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శరన్నవరాత్రులు. అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం. బెజవాడ దుర్గమ్మ చెంతకు పోటెత్తిన భక్తులు. గుంటూరులో 146 మంది డయేరియా పేషెంట్లు. 62 మంది సేఫ్, 91 మందికి సీరియస్. వారం పాటు పానీపూరి అమ్మకాలపై బ్యాన్. గుంటూరు జిల్లాలో 10కి చేరిన కలరా కేసులు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులు. నగరంలో 7 వైద్య శిబిరాల కొనసాగింపు. దేశవ్యాప్తంగా జీఎస్టీ సంస్కరణల ఫలితాలు. ఒక్కరోజే 30,000 కార్లమ్మిన మారుతి సుజుకి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధికమని ప్రకటన. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో 6 రోజులు వాన తప్పదన్న ఐఎండీ. డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త తరహా మోసాలు. హైదరాబాద్ లో రిటైర్డ్ ఉద్యోగి నుంచి 26 లక్షలు దోపిడీ. అప్రమత్తత అవసరమన్న సైబర్ క్రైమ్ పోలీస్. నేడు పాట్నాలో సిడబ్ల్యూసీ సమావేశం. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. పాల్గొనున్న సీఎం రేవంత్. సినిమా టికెట్ 200 దాటవద్దని సిద్ధు సర్కార్ జీవో. కోర్టుకెక్కిన నిర్మాణ సంస్థలు, థియేటర్ ఓనర్లు. ప్రభుత్వ నిర్ణయంపై కర్ణాటక హైకోర్టు స్టే. కోల్కతాలో కొనసాగుతున్న వరద విలయం. ఎడతెరిపి లేని వర్షానికి 30 విమానాలు రద్దు. రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ షాక్ తో 9 మంది మృతి.